తర్వాత రామచంద్రమూర్తి అందరికీ కూడా వరాలు అడగకుండానే ఇస్తారు కదా, అందరికీ సత్కరిస్తున్నారు. ఆంజనేయ స్వామికి చక్కదైనటువంటి ముఖ్యమైన విజయహారమిస్తున్నారు స్వామిని ఇంద్రుడి చేత సాక్షాత్తుగా సూర్యపకాలను ప్రకాశిస్తున్నటువంటి ముఖ్యమైన కాబడినటువంటి మాల రామచంద్రమూర్తి ఇస్తే, రామచంద్రమూర్తి సీతాదేవికి ఇస్తే, సీతాదేవి ఆ మాలను పట్టుకున్నటువంటి సమయంలో విజయహారమిస్తున్నారు స్వామిని పౌరుషంలో బుద్ధి చేస్తుంది తర్వాత పౌరుషంలో కానీ విత్తనంలో కానీ బుద్ధిలో కానీ వీళ్ళన్నింటిలో గొప్పవారు ఏదైతే ఉన్నారో వారికి ఆ మాల ఇవ్వవలసిందన్నారు. వెంటనే ఆ మాలని ఆంజనేయ స్వామి యొక్క కంఠ సీమని అలంకరింపబడింది. అలాగే యువజులు మహిళలు ఉన్న వారందరికీ కూడా వారి వారి గుణాలన్నిటికీ కూడా తగినట్టుగా వారందరికీ కూడా అలంకారాలన్నీ కూడా చేసివేశారు. చేసివేసిన తర్వాత ఇతర దాకా రాముడి గురించి చెప్పుకున్నాం. రామరాజ్యం అంతా కూడా నిర్భక్తుల భవనంలో రామంతా ఖర్చుతూ రామరాజ్యం జగత్తంతా రామరాజ్యం కావాలని ప్రజలందరూ ఘోషిస్తున్నారు. రామ రామ రామయ్య ప్రజాభవంతురా రామ